రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? బ్యాండ్ వాలే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా సిరీస్ అయితే నచ్చింది, బట్ సంథింగ్ ఏదో మిస్ అవుతుంది. అదేంటనేది డీటెయిలింగ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరోయిన్ అయిన మరియం పోయిటరీస్ రాస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ ఫాదర్ కాలేజ్లో ప్రిన్సిపల్ అవడం వల్ల కాలేజ్లోనే కాకుండా ఇంట్లో కూడా ప్రొఫెసర్ లానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఇంటి దగ్గర అండ్ కాలేజ్లో రెండు చోట్ల మరియంకి ఫ్రీడమ్ అనేది ఉండదు. బట్ తను పోయిటరీస్ రాసేటప్పుడు మాత్రం తన మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సో మరియం తనకంటూ ఒక సెపరేట్ స్పేస్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వడానికి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో పోయిటరీస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటుంది. ఇంకా యూట్యూబ్ ఛానల్లో పెట్టే పోయిటరీస్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి రోబో అండ్ సై అనే ఇద్దరిని కలుస్తుంది. ఇంకా వీళ్ళిద్దరిని కలిసాక మరియం లైఫ్ ఎలా మారింది, మరియం తన ఫాదర్ కి తెలియకుండా యూట్యూబ్ ఛానల్ ఎలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది, లాస్ట్ కి మరియం కి ఫ్రీడమ్ దొరికిందా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్ అయితే మొత్తం 8 ఎపిసోడ్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 మినిట్స్ అలా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ అయితే మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఎంతనంటే ఒక 2 ఎపిసోడ్స్ వరకు. అప్పటి వరకు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తోనే టైం గడిపేశారు. దీనివల్ల మనకి ఈ సిరీస్ ఏంట్రా ఇది జస్ట్ టైం పాస్ కోసమే చూసేలా ఉంది తప్పించి పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు అనిపిస్తూ ఉంటుంది. బట్ వన్స్ 3rd ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక సిరీస్ స్లోగా మెయిన్ స్టోరీలో వెళ్ళడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా 4th ఎపిసోడ్ నుంచి సిరీస్ మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. మెయిన్ గా పోయిటరీస్ అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. ప్రతి ఒక్క పోయిటరీ మనసుకి హత్తుకునేలాగా చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఆ పోయిటరీస్ చెప్పేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఎలివేట్ చేస్తాయి పోయిటరీస్ ని. ఇంకా సిరీస్ లో ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా. మరీ ఓవర్ ఎమోషనల్ గా ఎక్కడ అనిపించలేదు. గ్రౌండెడ్ గా చాలా నేచురల్ గా అనిపించాయి. మెయిన్ గా క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. అసలు చాలా బాగా రాసుకున్నారు. డైలాగ్స్ గానీ, రైటింగ్ గానీ, బీజిఎం గానీ ఒక పర్ఫెక్ట్ మీటర్ లో సెట్ అయ్యాయి. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది క్లైమాక్స్ సీన్. క్యాజువల్ గా స్టార్ట్ చేసి చాలా ఎమోషనల్ గా ఎండ్ చేశారు. ఇంకా కామెడీ అయితే వహమ్ము 2nd ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చాలా బాగా వర్కౌట్ అయింది. రోబో అనే క్యారెక్టర్ కి మనం ఎంత బాగా కనెక్ట్ అవుతామో మనకి కామెడీ అనేది అంత బాగా వర్కౌట్ అవుతుంది. సిరీస్ లో పంచ్ డైలాగ్స్ తో వచ్చే కామెడీ కన్నా సిచ్యువేషన్స్ తో వచ్చే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా రోబో సాంగ్స్ పాడేటప్పుడు మాత్రం నవ్వలేకపోయేవాడిని. డోరేమోన్ కార్టూన్ లో జియాని గుర్తుకొచ్చేవాడు. ఈయన పాటలు పాడేటప్పుడు మ్యూజిక్ కి, లిరిక్స్ కి, సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా పాడడం వల్ల ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం కామెడీని. నాకు బాగా నచ్చిన సాంగ్ అయితే ఇంగ్లీష్ లో ప్రపోజ్ చేసే సాంగ్. ఏంట్రా ఈ టైప్ లో కూడా ఎవరైనా ప్రపోజ్ చేస్తారని అనిపించింది. ఇంకంతేకాకుండా 4th ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక కాంపిటీషన్ కూడా ఉంటుంది. డేసీ వెట్స్ మోడర్న్ స్టైల్ సాంగ్స్ అని. ఈ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు మాత్రం సెంటర్ ఫ్రెష్ యాడే గుర్తుకొచ్చింది నాకు. రోబో 1 మ్యాన్ షో అంతే సిరీస్ లో కామెడీకి. ఇంకా సిరీస్ లో స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ ఏదో యావరేజ్ గా అనిపించినా లాస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం ఎక్సలెంట్ గా అనిపించాయి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎన్ని సాంగ్స్ అని గుర్తు తెచ్చుకుంటే ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఇంత కాదు. వావ్. బీజిఎమ్స్ అయితే సీరియస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే యావరేజ్ గా నచ్చింది. బట్ లాస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఈ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ వల్లనే సిరీస్ యావరేజ్ గా అనిపించింది. లేకపోతే ఈ సిరీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అయ్యేది ఈ రీసెంట్ టైమ్స్ లో. స్క్రీన్ పైన ఇంకొంచెం బెటర్ గా రాసుకుంటే బాగుండేది. చాలా డ్రాగ్ అనిపించింది స్టార్టింగ్ లో. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాంటి మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Bye.